ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోండి. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడితోనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకేం రాదు. భయ్యా వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా, నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే నేను చూసుకుంటా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాళ్ళని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తాను. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెంకీ గాడికి స్కెచ్ రెడీ. ఏంటయ్యా వెంకీ? చూడండి సార్, పడిపోయిన వాడిని పట్టుకొని ఎలా కొడుతున్నాడు కస యాదవా. పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా. అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా. నేను వాడిని మట్టి కనిపించబోయింది సార్, వదిలేండి. వాడి పాపను వాడిపోతాడు. వాడి పాపాను వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోద్ది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, కానీ నేను కానీ లేదు గిని లేదు, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతారు. అందాక ఎందుకు, నువ్వు వెళ్తే బెటర్. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ అమ్మా పూజ, ఏం మావయ్య వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్తకొట్టు వదిలేస్తారంతే. ఎంజాయ్ ది ఫన్. కమాన్ రా. The next fight is between you and you. Ready? Go! అక్క పాప వెంకీ మన ఎంకరేజ్ చేస్తే కుడతాడేమో. వెంకీ కమ్ ఆన్ వెంకీ, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అక్క నువ్వు కూడా ఎంకరేజ్ చేయక. కమ్ ఆన్ వెంకీ, యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ వెంకీ, యు కెన్. కమ్ ఆన్ వెంకీ, యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ వెంకీ, గో, యు కెన్ డు.
సిన్సియర్. మనం చేసింది చాలా తప్పు. ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య. తన ఎమోషన్స్తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజలగడ్ని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నావు. 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేం సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా? చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి. అది చూడండి. ఏమైంది? ఏమో అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది వెళ్ళు. సార్ చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మీద కూర్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. స్వీట్ సార్. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి, బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి, మన కాళ్ళు పట్టుకునేలా చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి, ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ, నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్. అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే, సరే. తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీరు ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగోయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. భయ్య వెక్కి భయ్య, ఈ సుందరం భాష నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు అదువా? స్టూడెంట్ టీసీ అడిగితే కసురు తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు. డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్ మ్యాన్. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి?
మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? ఆ, ఆ. క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాలు తీసేసేలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ? గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయి అంత చిన్న తప్పురా అది? గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏయ్, ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా? ఏం లేదు ఇంకి. ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను గుడ్ న్యూస్ ఏంట్రా? నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా? ఎవర్రా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ. చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మెనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది. నువ్వు పని చేయి, కళామందిర్లో సమ్మర్ సేల్ ఉంటుంది. నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో. నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని, ఇది ఏలూరు కాదు, యూరోప్. ఆ వెంకీ గారు దొరికాడు రా. ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు, ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో, నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త. దారా. సాడిస్ట్ వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్? నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కలర్ ఇచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య? వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం. నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. ఓకే. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదా. షీఈ్ పూజ, నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తను నీ ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. మావయ్య ఇక్కడ. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా, యు నో వెంకీ, today's most memorable day in my life, and I don't think I'll never forget this day. Anyway, are you married? ఎస్ ఎస్. What? మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత?
ఈ ఏజ్ అంటే ఈ ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా ప్రేమ సాగరమా? ప్రేమ సాగర్ ఎక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది పూజ గారు? బట్ యు లుక్ సో యంగ్. వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ 2 టైంకి తినేయాలి. ఒక్క నిమిషం. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్పరించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే. ఓకే వెంకీ, సీ యు లేటర్. టేక్ కేర్. బై బాయ్ బాయ్. వెంకీ పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ. బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవాబు? బల్బు లాగా వెలిగిపోయేనే, జరిగిపోయే బాబు హార్ట్ బాంబు లాగా పేలిపోయేనే. నీ దిగులు పెరిగిపోయేలే. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదూ. నా 10th ఎగ్జామ్స్ రోజే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ఓ 26, 27, 28 పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు. నంబర్ 2 కికి కికి టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు మామయ్య. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే, నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ, పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్ గా Can I show some magic? మ్యాజిక్ లేదు, ఏం లేదు, ఆతడాలు ఏదో గిన్నె కొళ్ళ నువ్వును. మమ్మీ ఉండొచ్చు, మన ఫ్యామిలీగా. Yeah. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, ఆ, పాట కూడా పాడాను. ఆ. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. వెంకీ, సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనగోళ్ళ నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. Oh, Dad, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ a nice guy. తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. వెంకీ, cheer up man, you will make it. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు. బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh, sure. Single leg dance. Oh, that too on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye.
ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇకలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా, 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. హాయ్ బ్రో, వాట్స్ అప్? ఏమైంది, ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా. తిత్తి మంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ దట్ మ్యాటర్స్ యు. బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హి ఇస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు ఆ షేక్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు. వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బాగ్. వాడు పర్సనాలిటీ ఇక్కడ, నీ పర్సనాలిటీ ఇక్కడ. యూర్ ఎ మ్యాచ్ మ్యాన్. కానీ నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పుల సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావంటి. వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి నిలబాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావండి. నవ్వించాలి. పద. అమ్మో వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టే. అమ్మో. అయ్యో అబ్బోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే చూస్తుందేంటి?
అమ్మో ఇదే అదే అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి ఎలా వస్తారా వదిలితే రావడానికి ఫోన్ చేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు ఎవరు ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి మాట్లాడకుండా పో. పోతాలే. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనదా? పో. ప్రశాంతంగా నిద్రపోనాడు. వాడెందుకుంటామే? కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? సార్ ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే. వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయ్యా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడేలా అరిపేంటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు. సార్ ఏంటి? ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తనేం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాపత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాపత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తానుండు.
ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? అదేదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూసుంటారు కదా? చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు? అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ. తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను. దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి, ముఖ్యంగా మీది పూజ గారు. ఏమీ లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్ గారు? అంతే. అంతే. ఈ 10,000 ఏమిరా? వాళ్ళకి పేమెంట్ ఏదో నేందన్నట్టు మాట్లాడతాను. కాసేపు అకౌంట్స్ పక్కన పెట్టండి. తెల్లారితే శుభకార్యం, అక్కడేమైనా పెళ్లికూతురు ఏడు బాంబు పెట్టుకుంది, ఇక్కడేమైనా పెళ్లికూడు మాడు బాంబు వేసుకున్నాడు. అదేమో ఆనందరావు అంకుల్ అయితే మాటికి వాని ఊసేందుకు బాబు? అది కాదు అంకుల్, శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం. మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం. అట్లా ఏం కాదులే బాబు. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సందడి సందడి చేయాలి. అంతే కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు.